నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రాజులు రాజ్యాలు కాలగమనంలో కలిసిపోయిన ఆనాటి రాచరికపు వైభవానికి చంద్రగఢ్ కోట ప్రతీకగా నిలుస్తోంది. సంస్థానాల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమై గత చరిత్రను చాటుతున్న ఘనమైన కోట చంద్రగఢ్. కృష్ణానదికి 4 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై ఈ కోట నిర్మితమయ్యుంది. అమరచింత, వడ్డేమాన్ గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసేందుకు రాజా తిమ్మారెడ్డి చంద్రసేన యాదవుడనే సైనికాధికారిని నియమించినట్లు, అతడే తన పేరున ఈ చంద్రగఢ్ కోటను, తన భార్య పేరున ధర్మపురం గ్రామాన్ని నిర్మించినట్లు చరిత్రకారుడు చెబుతున్నారు. 500 అడుగుల ఎత్తున్న కొండపై కోట నిర్మాణం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చంద్రగఢ్ కోటపై మా ఫోర్ సైట్స్ టీవీ మహబూబ్ నగర్ ప్రతినిధి చందు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. కాకతీయుల కళా వైభవానికి నిలువుటద్దం కృష్ణమ్మ పర్వాల మధ్య వయలొలికే సౌందర్యం, గుర్తింపు లేక మరుగున పడి ఉన్న చంద్రగఢ్ కోట యొక్క ప్రత్యేక స్టోరీ మీ ఫోర్ సైట్స్ టీవీ అందిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక పర్యాటక కేంద్రాలున్నాయి. శతాబ్దాల క్రితం నిర్మితమైన చంద్రగఢ్ కోటకు సరైన గుర్తింపు లేక మరుగున పడిపోయింది. ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి సజీవ రూపం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు. శత్రువుల బారి నుండి రక్షించుకోవటానికి శత్రు దుర్గమైన కోట గోడలు నిర్మించారు. ప్రహరీ గోడలు చాలా ఎత్తుగా ఉండటంతో శత్రువులు లోనికొచ్చే అవకాశం లేదు. కోట ప్రధాన ద్వారం నేటికీ చెక్కు చెదరలేదు. ఇరువైపులా అరుగులు, ఎత్తైన తలుపులు, కోట పైభాగంలో అక్కడక్కడ పిరంగుల కోసం పైన గదులు నిర్మించారు. శత్రువులు దాడికి వస్తే ప్రత్యేక దర్పణాలతో పసిగట్టి ఫిరంగుల ద్వారా మట్టి కరిపించే నిర్మాణాలున్నాయి. కోటపై నీటి ఎద్దడి తలెత్తకుండా 12 చలమలు తవ్వించారు. రాయిపై నిర్మించిన ఈ చలమలలో నిత్యం నీరు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. రాతితో కట్టిన ఈ కోటపై నుంచి చుట్టుపక్కల మొత్తం 10 కిలోమీటర్ల మేర పచ్చదనం పరుచుకుంది. కోట లోపల చంద్రసేనుడు తన ఇష్టదైవమైన రామలింగేశ్వరస్వామి ఆలయం కట్టించాడు. ఈ కోటలో ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికీ నాగుల చవితి రోజు ఉత్సవాలలో భాగంగా కబడ్డీ పోటీలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువకులు పాల్గొంటారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ చంద్రగఢ్ కోట పరిరక్షణ కోసం పర్యాటక శాఖ కానీ, పురావస్తు శాఖ కానీ దృష్టి సారించకపోవటం దురదృష్టకరం. చంద్రగఢ్ కోటకు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. ఎలాగోలా కష్టపడి ఇక్కడికి చేరుకున్న సందర్శకులకు ఈ ప్రాంతంలో నిలువ నీడలేకపోవటం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. సరైన పర్యవేక్షణ కొరవడటంతో గుప్తనిధుల కోసం కోటను ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగఢ్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని నాయకులు హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంకా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అమరచింత మండలంలోని చంద్రగట్టు గ్రామానికి సంబంధించినటువంటి కోటకు సంబంధించినటువంటి విషయం 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామంలో 270 ఇళ్లతో మరియు 1400 హెక్టార్ల వ్యవసాయ భూమి కలిగినటువంటి గ్రామం చంద్రగట్టు. ప్రధానంగా చంద్రగట్టు కోటకు సంబంధించినటువంటి విషయం 18వ శతాబ్దానికి చెందినటువంటి మరాఠీ పెష్వీ, అట్లాగే చంద్రసేనుడు, బాజీరావు అనేటువంటి వ్యక్తులు అక్కడ పన్నులు వసూలు చేయడానికి ఆ కోటను 18వ శతాబ్దంలో నిర్మించడం అన్నటువంటి జరిగింది. ఆ కాలం నుండి కూడా ఈ కాలం వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే తెలంగాణ విభజన అయిన తర్వాత కూడా ఆ కోటకు సంబంధించినటువంటిది పర్యాటక కేంద్రం చేయాలని చెప్పేసి కూడా ఉమ్మడి ప్రభుత్వానికి, అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ కోటను పర్యాటక కేంద్రం చేసి వచ్చేటటువంటి సందర్శకులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పక్కన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు కూడా వర్షాకాలంలో అనేక వరదలు వచ్చినప్పుడు వేల మంది అక్కడ పర్యాటక సందర్శకులు వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి అక్కడ ఈ అమరచింత మండలం కేంద్రం నుండి ఒక 16 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి చంద్రగట్టు, అట్లాగే 18 కిలోమీటర్లో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు, ఈ 2 ప్రాంతాలను కూడా పర్యాటక కేంద్రాలుగా చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు దాన్ని సందర్శించి ఇప్పుడు ఆ కోట పైన చుట్టుపక్కల, ఆ కోట పైకెక్కి చూస్తే చుట్టుపక్కలటువంటి గ్రామాలకు, అట్లాగే చెరువులు, ఆయకట్టులు అనేక రకాలుగా ఆ కోటపైకి ఎక్కి చూస్తే కనబడుతున్నాయి. అక్కడ ఆ చంద్రగట్టు కోటకు సంబంధించినటువంటి రాతితోన చాలా సులభమైనటువంటి పద్ధతుల్లో 18వ శతాబ్దంలో ఆ కోటను నిర్మించినటువంటి చంద్రసేనుడు వసూళ్ల కోసం ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇచ్చేయడం అన్నటువంటి జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పర్యాటక కేంద్రం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
అయితే జూరాల ప్రాజెక్టు సమీపంలోనే ఈ కోట ఉండడం ఒక విశేషం. అక్కడ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసినప్పుడు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చి అక్కడి నుంచి చంద్రగఢ్ కోటకు రావడం ఆనవాయితీగా మారింది. చంద్రగఢ్ కోట, రాతికోటను చూడడానికి అనేక మంది ప్రజలు ఇక్కడ పర్యాటకులు వస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ వసతులు లేని కారణంగా అందరూ నిరుత్సాహంతో పర్యాటకులు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి నూతన ప్రభుత్వం ఈ చంద్రగఢ్ కోట పైన దృష్టి సారించి ఇప్పటికైనా పర్యాటక కేంద్రంగా మార్చి జూరాల ప్రాజెక్టుకు చంద్రగఢ్ కోటను తిలకించడానికి వచ్చే పర్యాటకులకు, ప్రజలకు అన్ని విధాల సౌకర్యం కల్పించి చంద్రగఢ్ కోటను భారతదేశంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుచున్నాం. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న చంద్రగఢ్ కోట ఈ ప్రభుత్వంలోనైనా పట్టించుకొని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇక్కడున్నటువంటి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.